కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు మా కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు అన్నా అంటే చాలు నేనున్నానంటావు ఆపద ఉన్నదంటే అండదండే అవుతావు తెల్లాలి ముద్దు బిడ్డవే నాదేండ్ల మనోహరన్న అభివృద్ధికి నాందిని పేరే జనసేన మనోహరన్న బట్టి పవనతో దోస్తి కట్టి మంచి పాలనను అందించా వస్తున్నాడు ఊలన్నల చెమట చుక్క రైతన్నల చెలలో మొక్క నాదేళ్ల గెలుపు పక్క అంటూ పలుకుతున్నాయి ఆడబిడ్డలంతా అన్నకు హారతులిచ్చేను చిన్న పెద్దలంతా కలిసి దండే కట్టేను నాదేళ్ల నా సేవలు అన్ని యాది చేసుకొని తెనాలి ప్రజల దీవెన మెండుగా చూపేను స్వచ్ఛమైన నాయకుడు ఏ మచ్చాలేనాడు స్వచ్ఛమైన నాయకుడు పేదొల్ల కోసం పుట్టినవే నాదేండ్ల మనోహరన్న ప్రతి ఇంటికి సుట్టామైతివే జనసేన మనోహరన్న వచ్చేనంట చూడు మన ఆంధ్రానేడు అటుపక్క పసుపు జెండ ఇటుపక్క తెలుపు జెండ మన ఆంధ్ర రాష్ట్ర భవిత కొరకు కలిసెనన్నా మార్పు కోరుతున్నది మన ఆంధ్ర రాష్ట్రము ఆ మార్పుకు తొలి అడుగు తెనాలే కావాలి మార్పు కోరుతున్నది మన ఆంధ్ర రాష్ట్రము ఆ మార్పుకు తొలి అడుగు తెనాలి నుండే వేద్దాము జనసేన పిలిచింది తెలుగుదేశం కలిసింది జనసేన పిలిచింది తెలుగుదేశం కలిసింది రెండు జెండాలు భుజాన ఎత్తి అన్నో తెలుగన్న కాదు గ్లాసుకు ఓటు వేద్దామే తెనాలి మాయన్న తెనాలి ప్రజలంతా కలిసి రావాలన్నా ఆశల కోసం లొంగేటి మనిషి కాదురా ఆశయానికై సాగే మహర్షి తానురా పదవి కొరకు పాకేటి వ్యక్తి కాదురా ప్రజల కొరకు పోరాడే శక్తి తానురా తెనాలి భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తెనాలి భవిష్యత్తు మన చేతుల్లో ఉంది గాజు గ్లాసుకు ఆ గాజు గ్లాసు కొట్టేద్దాం మన్ను మాయన్న మంచి మనిషిని గెలిపించుదాం అక్కో మాయక్క
విడవిడిగా ఎన్నికల ప్రచారం తెనాలి మున్సిపాలిటీలో ఈరోజు 36, 37 వార్డులతోటి 35వ వార్డుతోటి ఈరోజు పూర్తి కావస్తుంది. చాలా అద్భుతమైన అనుభవం. ప్రజల దగ్గరికి వెళ్ళడం, మరొకసారి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల గురించి వివరించినప్పుడు అందరిలో కూడా ఎంతో అనుభవంతో వాళ్ళు కూడా చూసిన పరిస్థితుల్ని గమనించి ప్రజలంతా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం రాబోతుంది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ఆలోచనతో వర్తమాన రాజకీయాల్లో ఎవరు గతంలో చేయని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కలిసి చేసే విధంగా ముందుకెళ్తాం. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజా గారికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రతి వార్డులో కార్యకర్తలు, నాయకులు మనస్ఫూర్తిగా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను మరవలేని సంఘటన ఇది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా కష్టకాలంలో నిలబడి నాతో పాటు ప్రతి అడుగు నడిచి ఈ రోజున ప్రజల్లోకి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా వెళ్ళడం, ఆ ఆదరణ, అభిమానం వాళ్ళు కూడా పంచుకోవడం నిజంగా ఎంతో సంతృప్తినిస్తుంది. కలిసికట్టుగా ఉంటే ఏ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతామో, ఎటువంటి అభివృద్ధి చేయగలుగుతామో చేసి చూపించి ప్రజలకి ఇంకా మరింత దగ్గరయ్యేటట్టు ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. అదేవిధంగా సంక్షేమం అని చెప్పి బూటకపు మాటలు చెప్పి ఈ రోజున చాలామంది విద్యార్థులు జగనన్న విద్యా దీవెన ఇంకా అందలేదని, సర్టిఫికెట్లు ఆ కాలేజీలు యాజమాన్యాలు ఎవరు కూడా ఫీజు మొత్తం కడితేనే ఇస్తాం లేకపోతే ఇవ్వనన్నప్పుడు అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. కేవలం అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా సరైన రీతిలో సంక్షేమం అందలేదు. ఆసరా పథకం కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, జనవరి నుంచి ఇప్పటి వరకు అట్లానే పెండింగ్ పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మోసగించడం కోసం ప్రయత్నం చేసింది. ప్రతిరోజు అప్పులు చేస్తున్నాం. అటువంటి ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చారు. కానీ అభివృద్ధి ఎక్కడ కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. భవిష్యత్తులో తెనాలి మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేసి ఈ రక్షిత మంచినీటి పథకం ప్రతి ఒక్కరికి అందించే విధంగా, రోడ్లు మరమ్మతులు చేసే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రిని అద్భుతంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి, గుండె చికిత్సతో సహా ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మన ప్రజలను ఆదుకోవడానికి సిద్ధమవుతున్నాం. చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా ఉన్నాయి. రోడ్లు విస్తరణ, ఏది నందివిల్లి నుంచి పెదరావుదు వరకు మనం చేయాల్సిన రోడ్డు ఉందో దాన్ని మంగళూరుకి తీసుకెళ్తాం. అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకు తీసుకెళ్లాల్సిన రహదారిని 4 లేన్ల రహదారిగా దాన్ని మార్చి ప్రజలకు ఉపయోగపడతాం. 35, 36 వార్డులు ఎక్కువగా శానిటేషను, తర్వాత కమర్షియల్ ఏరియాలో ప్రజలందరూ కూడా ఎదురు చూసేది చెత్త పన్ను రద్దు గురించి. ప్రతి షాప్ యాజమాన్యుడికి నేను మాటిస్తున్నాను, ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ చెత్త పన్నుని రద్దు చేస్తాం. తద్వారా ఈ ప్రాంతానికి ఒక భద్రత కల్పించే విధంగా పోలీసు శాఖను కూడా అప్రమత్తం చేసి ఇక్కడ దొంగతనాలు, షాపులపైన లూటీలు ఇవన్నీ జరగకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఇక్కడ ఒక చక్కటి వాతావరణం నెలకొల్పేటట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మేము నిలబెడతాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను.